ఈ ప్రపంచంలో ఎవరూ ఈ జైలు నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఈ జైలులో నేల అంతా అధిక వోల్టేజ్ విద్యుత్తుతో నిండి ఉండేది. ఇన్సులేటెడ్ బూట్లు వేసుకున్న గార్డులు ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. ఖైదీలకు నరకం అనిపించేది. ఆండోర్ ఏదో చిన్న విషయంపై ఈ జైలుకి వచ్చాడు. రోజు 12 గంటల పాటు కఠిన శ్రమ చేయించేవారు. ప్రతి రాత్రి అతడు జైలును తప్పించుకునే కలలు కనేవాడు. అతను గమనించినప్పుడు గార్డులు చాలా తక్కువగా ఉన్నారని తెలుసుకున్నాడు. లిఫ్ట్ ప్లాట్ఫామ్ కి పవర్ ఉండేది కాదు. ఎవరైనా లిఫ్ట్ పైకి ఎక్కి ఆయుధాలను పట్టుకుంటే తప్పించుకోవడం సాధ్యమవుతుందని అతనికి అనిపించింది. కానీ అందరినీ బయటకు తీసుకెళ్లాలంటే విద్యుత్తు ప్రవహిస్తున్న నేల సమస్యను పరిష్కరించాలి. కాబట్టి ఆండోర్ తన బాత్రూం బ్రేక్ సమయంలో నీటి పైపును తిప్పుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత పైపు కోయబడింది. తర్వాత అతను ఫోర్మాన్ కి రేపు కొత్త ఖైదీలను తీసుకొస్తారు, అదే సరైన సమయం అని చెప్పాడు. అంతకంటే ముందే అందరూ మానసికంగా సిద్ధమే, ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఆండోర్ ఓ రెంచ్ను వెనుక దాచి బాత్రూంకి వెళ్లాడు. పైపును లాగుతూ తన శక్తినంతా ఉపయోగించి రెంచ్తో దాన్ని పగలగొట్టాడు. నీరు ఎగిసి వచ్చి నేలంతా తడిచింది. అలారంలు మోగడంతో ఖైదీలు చేతులు తలపై పెట్టి నిలబడారు. ఆండోర్ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. అతని స్నేహితులు అది మొదటి దశ విజయవంతమైందని తెలుసుకున్నారు. అనుకున్నట్టే గార్డులు కొత్త ఖైదీని లిఫ్ట్ పైకి తీసుకొచ్చారు. బాత్రూం నుంచి పారిన నీరు అంతా నేలపై విస్తరించింది. ఆండోర్ తన స్నేహితుడికి సంకేతం ఇచ్చాడు. అతను కావాలనే గొడవకు తెగపడ్డాడు. ఇద్దరు గార్డుల దృష్టి అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో ఆండోర్ వేగంగా లిఫ్ట్ దగ్గరకు వెళ్లి రెంచ్తో బేరింగ్ ను జామ్ చేశాడు. గార్డులు భయంతో ఒక తుపాకీ గాల్లో కాల్చారు. ఆండోర్ తన స్నేహితుడికి లిఫ్ట్ ఎక్కమన్నాడు. కొత్త ఖైదీ గార్డు వద్ద నుంచి స్టన్ స్టిక్ ను లాక్కుని అతన్ని కొట్టిపడేశాడు. ఫోర్మాన్ ఆదేశం మీద ఖైదీలు అందరూ తమ పనిముట్టెలను గార్డులపై విసిరేశారు. ఒకరు అరచి ఫ్లోర్ ను ఆన్ చేయండి అని చెప్పారు. ఖైదీలు బెంచ్ మీదకు ఎక్కి విద్యుత్తును తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ బాత్రూం నీరు నేలంతా నింపడం వలన విద్యుత్ వ్యవస్థ కేవలం కొన్ని సెకన్లలో షార్ట్ అయి ఆగిపోయింది. విద్యుత్ ఆగిపోవడంతో ఖైదీలలో భయం తగ్గిపోయింది. వారు అందరూ లిఫ్ట్ వైపు పరుగులు పెట్టారు. ప్లాట్ఫామ్ మీదికి ఎక్కి సెక్యూరిటీ రూమ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలో కంట్రోల్ రూమ్ లో సిబ్బంది అత్యవసర వ్యవస్థను ప్రారంభించారు. ఇది 40 సెకన్లలో హై వోల్టేజ్ ఫ్లోర్ ను ఆన్ చేస్తుంది. కానీ సమయానికి ఫోర్మాన్ కంట్రోల్ రూమ్ వచ్చాడు. తుపాకీ ముప్పుతో గార్డులు పవర్ సిస్టమ్ ను ఆపక తప్పలేదు. దాంతో ఖైదీలు జైలు మొత్తం స్వేచ్ఛగా తిరిగే అవకాశం పొందారు. ఫోర్మాన్ మైక్ ను పట్టుకుని జైలు యొక్క చీకటి ప్లాన్ ను బహిర్గతం చేశాడు. అతని గొంతు జైలు నలుమూలలకు వినిపించింది. ఖైదీలు నినాదాలు చేస్తూ వర్క్షాప్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. గార్డులు వారి గదుల్లో దాగుకుని వణుకుతూ కూర్చున్నారు. చివరికి ఖైదీలు గేట్ ను బ్రేక్ చేసి సముద్రంలోకి దూకారు. వారు స్వేచ్ఛ కోసం ఈదుతూ సాగిపోయారు.